తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. హాయ్ బ్రో రేపే రిలీజ్. నేను మొన్నే చెప్పాను, ఇది ఫస్ట్ 3 days 100 కోట్లు చేస్తుంది సినిమా. డెఫినెట్గా అంటే సముద్రకాన్ని బాగా చేస్తారు ఆయన. పెద్దగా ఈ కమర్షియల్ మార్పులు చేయకుండా సినిమాలాగా చేసి మార్పులు చేసామని చెప్పారు ఆయన నన్ను కలిసినప్పుడు. సో డెఫినెట్గా బాగుంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా బాగుంటే 300 కోట్లు ఆడతా పాడతా చేసేస్తుంది. 200-300 కోట్లు అనేది చాలా మామూలు. ఎందుకంటే ఫస్ట్ 3 days నా లెక్కలో 100 కోట్లు టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రాపర్ రిలీజ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్లు, మంచి పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి డెఫినెట్గా ప్రాపర్ రిలీజ్ చేస్తారు, వస్తుంది అనుకుంటున్నాను. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న బ్రో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. ఆయన ఒక విషయం గట్టిగా చెప్పారు, సినిమా ఈవెంట్లో సినిమాలాగానే మాట్లాడదాం, పాలిటిక్స్ వద్దు అన్నారు. చాలా సంతోషం. ఈ విషయం నేను ఎప్పుడూ ఆయన రిపబ్లిక్లో మాట్లాడినప్పుడే చెప్పాను, సినిమా దెబ్బతింటుందండి, ఎటువంటి మాట్లాడొద్దని చెప్పాను ఆయనకి. అంటే నేను ఆయనకి పర్సనల్గా ఏం చెప్పలేదు, ఇట్లాగే మీడియా ద్వారానే చెప్పాను. మరి ఆయనకి అది వినపడి చెప్పారో లేకుండా ఆయన అంతటా ఆయనకి మార్పు వచ్చిందో నాకు తెలియదు. బట్ సంతోషం, ఎందుకంటే సినిమా చూసే ఆడియన్స్ మొత్తం అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కులం అని, మతం అని, పార్టీ అని ఏం ఉండదు. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే నేను ఏ పార్టీ కన్నా ఓటేసుకుంటాను, కానీ నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, ఆయన సినిమా చూస్తాను, అట్లా ఉంటుంది. అట్లాగే మహేష్ బాబు గారి ఫ్యాన్ అయినా, లేకపోతే ఇంకా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా, ఎవరైనా కానీ ఆయన వరకు యాక్టింగ్ వరకు మేము ఫ్యాన్స్, కానీ ఓటు వేయటానికి మా రకరకాలుగా ఉంటాయి, మాకుండే అంటే ఫ్యాన్స్కి ఉండే రిజర్వేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లాగే అందుకని అక్కడ సినిమా దాకా వచ్చినప్పుడు మనం ఒక పొలిటికల్ పార్టీని గురించో ఒకళ్ళని గురించో ఎందుకంటే అవతల పార్టీకి ఉండే ఓట్లు వాళ్ళు అభిమానులు వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళు మనల్ని పోగొట్టుకోవటం మనకి ఇష్టం లేదు. కాబట్టి మనం వాళ్ళని గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది అనేది నా ఉద్దేశం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఇవాళ ఎలక్షన్ అదే పాలిటిక్స్ వద్దు, పాలిటిక్స్ బయట మాట్లాడుకుందాం, ఇక్కడ సినిమాని గురించి మాట్లాడదాం అన్నారు. చాలా బాగా మాట్లాడారు కూడా, అది ఇండస్ట్రీకి మంచిది. ఆయన ఆలోచించిన విధానం కూడా బాగుంది. కంగ్రాచులేషన్స్, ఆయన అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి, ఆ ప్రొడక్షన్ హౌస్కి. అయితే అది అయిపోయినాక లాస్ట్లో ఆయన ఒకటి చెప్పారు, తమిళనాడులో ఈ మధ్యకాలంలో ఎవరో FFC వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఓన్లీ తమిళ సినిమాలని తమిళ సినిమా వాళ్ళనే పెట్టుకోవాలి, తమిళ వాళ్ళే ఉండాలి యాక్టింగ్, అది బయట వాళ్ళని పెట్టుకుంటున్నారు, బయట చేస్తున్నారు అని చెప్పి రకరకాలుగా చేశారు. అంటే అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు, 93లో అనుకుంటా స్ట్రైక్ వచ్చింది, ఇక్కడ మనకు స్ట్రైక్ వచ్చింది. మన తర్వాత అప్పుడు తెలుగు సినిమాలకు కూడా వాళ్ళు FFCఏ పనిచేయాలన్నారు, తర్వాత స్ట్రైక్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ అయ్యింది. ఇదో పెద్ద చరిత్ర, దాని గురించి ఇప్పుడు మాట్లాడితే చాలా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత FFCలో ఒకరు వచ్చినప్పుడు అక్కడ 2 అయిపోయినాయి. FFC నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు సెల్వమణి గారు ఎవరైతే సెక్రటరీ గారు ఉన్నారో ఆయన కూడా ఆయన బాలచంద్ర గారు, భారతీరాజా గారు వీళ్ళంతా విడిపోయి సెపరేట్గా ఒకటి పెట్టి తొయిలాళ్ళీనో ఏదో పెట్టారు. అప్పుడు పెట్టి వాళ్ళు వేరే చేశారు, విడిపోయారు. అప్పుడు హైదరాబాద్ నుంచి మనమే సపోర్ట్ చేసాం. నేను వెళ్ళి అక్కడ 4 రోజులు మెడ్రాస్లో కూడా ఉన్నాను. సరే అవన్నీ ఎందుకు కానీ, బట్ మనం సపోర్ట్ చేసాం. తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు, వీళ్ళందరూ మళ్ళీ దాంట్లోకి వచ్చారు. బాలచంద్ర గారు FFC ప్రెసిడెంట్ అయ్యారు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఈయన సెల్వమణి గారు FFCకి సెక్రటరీ అయ్యారు. సో ఇవన్నీ మార్పులు చాలా జరిగినాయి. అంటే మనం ఒకప్పుడు ఆయనకి సపోర్ట్ చేసామని చెప్పడం మన ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎవరో చేయకూడదు అంటారు. ఇవాళ మనమేమో గ్లోబల్ సినిమాలు అంటున్నాం, మనమైనా కానీ వాళ్ళైనా కానీ మనం వాళ్ళని పెట్టుకుంటున్నాం, వాళ్ళకు కూడా గ్లోబల్ సినిమా. ఇప్పుడు నిన్నే కంగువా ట్రైలర్ చూసినాక అందరూ మంచి గ్లోబల్ సినిమా వచ్చిందన్నారు. అండ్ ఆల్రెడీ అసలు గ్లోబల్ సినిమా అనేది శంకర్ గారు, మణిరత్నం గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. అంతకుముందు మన సౌత్ ఇండియన్ సినిమా అంటే అక్కడే ఉండేది. వాళ్ళు వచ్చినాకే ఆ రోజా దగ్గర నుంచి కానీ, లేకపోతే ఈయన జెంటిల్మెన్ దగ్గర నుంచి కానీ మొత్తం అన్ని భాషల్లో డబ్బింగ్లు అవ్వటం, అన్ని భాషల్లో హిట్ అవ్వటం, ఓవర్సీస్లో కూడా ఆడటం అనేది మణిరత్నం గారు, శంకర్ గారి నుంచి మొదలైన సినిమాలు. సో ఎప్పుడైతే మనం గ్లోబల్గా వచ్చామో అన్ని భాషల వాళ్ళు దాంట్లోకి రావాలి. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ వచ్చేది మన దగ్గర నుంచే.
మేజర్ రెవెన్యూ బయట లాంగ్వేజెస్ నుంచి వస్తాను. సో బయట లాంగ్వేజ్ వాళ్ళని కలుపుకుంటంలో వచ్చే తప్పేం లేదని నా ఉద్దేశం. మరి ఆయన ఎందుకు అలా అన్నారో తెలీదు. ఎప్పుడైతే గ్లోబల్ సినిమా వచ్చిందో ప్రతి భాష వాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. మొత్తం వాళ్ళనే పెట్టుకొని చెయ్యొద్దు అని అంటానికి లేదు, చెయ్యాలి అని కంపల్సరీగా పెడతాం మాత్రం తప్పు. నాకు ఇష్టమైతే నాకు మొత్తం నేను తెలుగు సినిమా తీస్తున్నా, మొత్తం తెలుగు వాళ్ళని పెట్టి నేను తీసుకుంటా. నాకు లేదు, నాకు కావాలి క్యారెక్టర్ ఫిట్నెస్ ఉంది అంటే పలానా దేశం నుంచి, బెంగాల్ నుంచి ఒకళ్ళని, హిందీ నుంచి ఒకళ్ళని, బాంబేని, ఇక్కడ తమిళనాడు నుంచి ఒకళ్ళని, కేరళ నుంచి ఒకళ్ళని తెచ్చి పెట్టుకోవచ్చు. ఇది యూనివర్సల్. మీడియా అనే సినిమా అనేది యూనివర్సల్, అందరికీ నచ్చే సినిమా తీస్తాం. సో దాన్ని అవునని కాదని అనటానికి ఏం లేదు. సో ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఎవరిమైనా పెట్టుకుని సినిమా తీసుకునే విధానం మనకు ఉండాలి. మన దగ్గర కూడా ఆ మధ్యకాలంలో తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలని కూడా చాలా వాళ్ళు అన్నారు. సరే అనేవాళ్ళు అంటారు, డెఫినెట్గా అంటారు. అవకాశం ఉన్నంత వరకు మన వాళ్ళని మనం పెట్టుకుంటాం, తప్పులేదు. సిమిలర్గా తమిళనాడు కూడా అంతే. ఏ భాషలో అయినా కానీ అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని పెట్టుకోవాలి. ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ అవసరం వచ్చినప్పుడు మాత్రం కాంప్రమైజ్ అయ్యి ఇంకోళ్ళ కోసం వెళ్ళకూడదు. ఎందుకంటే సినిమా అనేది కాంప్రమైజ్తో అవ్వదు. సినిమా నేను ఒక అద్భుతమైన సినిమా తీయాలనుకుంటే నాకు డైరెక్టర్గా విజువలైజ్ చేసుకుంటాడు. ఒక క్యారెక్టర్కి పలానా వాళ్ళు ఉండాలని విజువలైజ్ చేస్తారు. ఆ విజువలైజ్ చేసిన వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఇంకో రకంగా ఇంకోళ్ళని పెట్టుకుని, లేదు నేను మన భాషలోనే పనికొచ్చిన పనికి రాపోయినా ఇతనే పెట్టుకోవాలి అని నేను అనుకుంటే సినిమా దెబ్బతింటాను. సినిమా ప్యాషన్తో తీస్తాడు సినిమా తీసే ప్రతి వాళ్ళను, ఎవరైనా కానీ. ఆ ప్యాషన్ని చంపుకొని సినిమా చేయలేడు. ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతాడో ప్యాషన్ చచ్చిపోతుంది. ప్యాషన్ చచ్చిపోయిందంటే సినిమా చచ్చిపోతుంది. సినిమాని బతికించుకోవాలంటే ఎవరు ఇష్టం వచ్చిన సినిమా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవాలి. అంతేగాని అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అయ్యి, మనం గ్లోబల్ సినిమా తీస్తున్నాం కాబట్టి అన్ని భాషలోనే పెట్టాలి కాబట్టి ఏదో మనం మసాలాలు అన్ని దినుసులు చేసినట్టు వీళ్ళని కూడా అన్ని భాషలోనే తెచ్చి చేసుకోవాలి అనుకోవటం కాదు. మనకు అవసరమైన క్యారెక్టర్ ఫిట్నెస్ కోసం చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. అలా చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఉద్దేశంతో చెప్పినట్టున్నారు. బట్ దాన్ని కొంచెం నాకు విడమరి చెప్దామని టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ.